పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డికి బ్రెయిన్లో చిప్ ఏమైనా దెబ్బతిందో అని చెప్పి ఒక డౌట్ వచ్చేసిందండి. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ బెదిరింపులు ఏంటో లేకపోతే ఆ శాపనార్థాలు ఏంటో అర్థం కావట్లేదు. కానీ మేబీ బహుశా మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయ్యాడేమో. ఆ 11 నెంబర్ వల్ల బాగా డిస్టర్బ్ అయ్యి, అంటే మనం పరిపాలన సరిగ్గా చేయకపోయినా అప్పులు తీసుకొచ్చేసి ఏ పెడితే అవి తాకట్లు పెట్టేసి అప్పులు తీసుకొచ్చి మనం అకౌంట్లో డబ్బులు వేసేసాము, జనాలు ఓట్లు వేసేస్తారు అనుకుని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి జనాలు ఓట్లు వేయకపోయేసరికి బాగా మానసికంగా దెబ్బతిన్నాడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనేమి స్వతంత్ర ఉద్యమం చేస్తుంటేనో లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటేనో లేదంటే పేదవాళ్ళు ఇల్లు కొట్టేస్తున్నారని చెప్పేసి తను ఏదో వీరుల్లాగా రోడ్డు మీద నిలబడితేనో పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఎలక్షన్స్ జరిగే టైంలో ఈసీ వాళ్ళు ఫైల్ చేసినటువంటి కేసు ఏంటి అంటే, ఇతను వెళ్ళి అక్కడ ఏదైతే ఈవీఎం మెషిన్ ఉందో ఆ ఈవీఎం మెషిన్ని డ్యామేజ్ చేశాడు, విచ్ ఈస్ అగైన్స్ట్ ద రూల్స్. సో అది నువ్వైనా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే నరేంద్ర మోడీ అయినా ఎవరైనా కానీ అది దట్స్ అన్ అఫెన్సిబుల్ యాక్ట్. సో దానికి ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఆ తర్వాత అక్కడ లోపల వాళ్ళని కొట్టడము, బెదిరించడము, ఆ తర్వాత మాచర్లలో పల్నాడు సైడు ఈ పిన్నెల్లి బ్రదర్స్ చేసినటువంటి అరాచకాలు, ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్, ఆన్ రికార్డ్స్ ఉన్నాయి కదా. నువ్వేదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా అమాయకుడు, నోట్లో వేలు పెడితే ఏం చేయాలని చెప్పేసి అడుగుతాడే కానీ కొరకడం చేత కాదు అని చెప్పేసి నువ్వు సూక్తులు చెప్పడం, బయటకు వచ్చి పాపాలు పండే రోజు వచ్చేసినాయి అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం, ఇది ఇంకా ప్రభుత్వం ఫామ్ అయ్యి 1 month కూడా అవ్వకుండానే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. బహుశా మానసికంగా ఏమైనా బాగా ఇబ్బంది పడ్డావేమో. అంటే ఘోరమైన ఓటమి చూసిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోయావు. ఆల్మోస్ట్ 10 రోజులు 11 రోజుల తర్వాత మళ్ళీ నిన్న తిరిగి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. నీ వెనకాల ఉన్నటువంటి అంబటి రాంబాబు లేకపోతే కండల వీరుడు అనిల్ కుమారు అంతకుముందు ఇంత పెద్ద గొంతులు వేసుకుని మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు గొంతులన్నీ కామైపోయినాయి. సో ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వం లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ప్రభుత్వం ఉందో అది తీసుకున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యం కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిజర్వ్స్ ఇట్. ఎందుకు అంటే తను ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా ఉండి తను అక్కడ ఓటింగ్ని ప్రాపర్గా జరగాల్సినటువంటి బాధ్యత తన మీద చాలా ఉంది. దాన్ని పక్కన పెట్టేసి మనం ఓడిపోతున్నాం అని చెప్పేసి ఆ అక్కస్తోటి ఈవీఎం మెషిన్ని పగలగొట్టేస్తే దాంట్లో కక్ష ఏముంటుంది? అది రికార్డెడ్ కదా. అక్కడ సీసీ కెమెరాస్ అవన్నీ రికార్డ్ అయినాయి. తను వెళ్ళి పగలగొట్టడం అయ్యింది. మీరు వచ్చి సాక్షి ఛానల్లోనేమో హీరోయిజం చూపించాడు మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పేసి కాసేపు అన్నారు. తర్వాత అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే రిగ్గింగ్ని అడ్డుకోవడానికి వెళ్ళాడన్నారు. ఒకళ్ళు రిగ్గింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఇన్ఫామ్ చేయకుండా ఇతను వెళ్ళి ఏ విధంగా దాన్ని డ్యామేజ్ చేస్తాడు, వ్యాండలైజ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దాంట్లో పాము దూరింది, అందుకని చెప్పేసి పాము నుంచి ప్రజలను కాపాడడానికి వెళ్ళి ఈవీఎం మెషిన్ని పగలగొట్టాడు అంటాడు. అంటే ఎవరికి కనపడినటువంటి పాము పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కళ్ళలో కనబడి నేను ఈవీఎం మెషిన్లో దూరుతున్నాను కాబట్టి నువ్వు వచ్చి పగలగొట్టు ప్రజలను కాపాడని చెప్పిందా? ఈ ఎదవ సొల్లంతా చెప్పింది మీ సాక్షి ఛానల్ ఉన్నాయి కదా. సో జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్గా ప్రభుత్వం చేసేటువంటి కొన్ని సంస్థాగతమైన తప్పులు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ తప్పులు కానీ ఎత్తి చూపిస్తే బాగుంటుంది. కానీ మీ నాయకులు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి చేసినటువంటి రొచ్చు పనులను కూడా ఇంకా నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే పెద్ద కమెడియన్ లాగా మిగిలిపోతావు చివరాఖరికి.